ఎదురా దీనికి ఏమన్నా దాపో ఏ కుచ్చుకుంటుంది. ఇది సముద్రం సముద్రం కాదు, పిల్ల కాలువ. ఈ కాలువలో చేపలు పడతాం. గట్టిగా పో, చేపలు పట్టడానికి వెళ్తున్నాం గాయస్ అని. ఇక్కడ చూడు, ఇక్కడ అమ్మ చేప పడుతుందంటే చేప వాడుకుంది. ఇంకోసారి చేప కాదు, ఏం కాదు, ఏదో పడింది. ఏం పడింది జయంత్? చిన్నప్పుడు నీదేనా? షర్ట్ వేసుకో మరి. ముత్తాత 100 సంవత్సరాలు కష్టపడి సంపాదించి మా తాతకిస్తే రేవంత్ ఏం చేస్తున్నావు? హలో గాయస్, ఈరోజు మనం చేపలు పట్టేకి వచ్చాం. పక్కనే మన చేపలు పట్టే పిల్లోడు ఉన్నాడు. బాబు చేపలు పట్టే బాబు, చెప్పు బాబు ఏం పడతావు చెప్పు. ముందుగా ఎర్ర పెట్టి చెప్పు చెప్పు బాబు చేపలు పట్టే పిల్లోడా చూడు, చెప్పు చెప్పు ఎలా ఎలా పట్టాలి చేపలు? ముందుగా కొడ్డి కట్టుకొని ఎర్ర మెల్ల కొండ చేసి తర్వాత కొన్ని చేసి చూడండి ఎర్ర. ఓకే, ఇంత మటుకు తెంపేయాల. తెంపేసి పక్కన పెట్టుకొని గాలం తీసుకొని మార్క్ పడుతుంది. ఇప్పుడు మార్క్ పడుతుందా? ఎలా పడుతుంది బాబు? చేప పడకపోని ఇప్పుడు నీకు నీకు చేప చేస్తా. కొనుకొచ్చి చేప పడిందని చెప్తావా? వావ్ నైస్. చేప పడలేదు, పెట్టిన గ్యాల్ అనుకునేది కూడా పోయింది. వానపాము ఈస్ గాన్ అనమాట. ఇది ఎర్రలు, ఇది ఇదిగో ఫ్రెండ్స్, మన చేపలు పట్టే అబ్బాయి ఇప్పుడు ఎర్రలు తెచ్చాడు. ఇదిగో నూడిల్స్ అనమాట. ఇవి నూడిల్స్ తినాలి. కమాన్ వెళ్దాం పదండి. ఇంకో గాలం కూడా తీసుకురా. చేపలు పడ్డాం. చలో మనమైతే అంతనైతే దాటాలి ఇప్పుడు. చలో వెళ్దాం పద. ఇక్కడైతే నీళ్ళ ప్రవాహం ఎక్కువగా ఉంది. బహుశా వీడియోలో కనపడకపోవచ్చు. ఏంటంటే చెప్పు. ఓకే, ఇక్కడతో మనం ఫిషింగ్ పట్టేదైతే మొదలవుతుంది. ఇంకా ముందుగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఈ కష్టమైన వంతెనని దాటాలన్నమాట. వస్తున్నా. మనకు ఈ చెట్ల ద్వారా లభించేది కొంతవరకు నీటి లోపల చెట్టు వేర్ల నుంచి కూడా మనకు ఇలాంటి చోట్ల జాగ్రత్తగా అడుగు పెట్టాలి ఫ్రెండ్స్, లేదా నీళ్ళల్లో పడతారు. అసలు మనకి ఈత కూడా రా. మనం సక్సెస్ఫుల్లీ ఇప్పుడైతే వంతెనని దాటేస్తామన్నమాట. ఓకే, ఆ వంతెన కూడా చూపిద్దాం. మనమైతే ఇప్పుడు ఫిషెస్ పట్టడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడన్నా పాములు గేములు రావచ్చు.
ఎక్కడైతే ఎక్కువసేపు క్లిప్స్ చేయకూడదు అనమాట, ఎందుకంటే కాళ్ళ దగ్గర ఏ పాము వస్తుందో ఎవరికి తెలియదు. మధ్య మధ్యలో ఇలా మ్యాన్ హోల్స్ కూడా ఉంటాయి. ఇప్పటికి ఒక 3 కిలోమీటర్స్ నడిచి ఉండొచ్చు. ఎవరు బాపట్ల దుర్గనా? బాపట్ల దుర్గది కూడా ఇదే ఊరంట చెప్తున్నారు మన కిడ్స్. పాపట్ల దుర్గని కాదు బైక్. మనమైతే టెక్నాలజీ నేను పడతా లేరా, కూర పోతుంది మామ. ఏం పర్లేదు, పక్కనోడి చేప ఎత్తేద్దాం. కూర కోసం ఎర్రైనా అవుతా సూర్రైనా అవుతా, ఓకే. నీకోసం కాదు. పిల్లోడు బాగా ఎగ్జైట్ అవుతున్నాడు వీడియోలో పడాలని. చేస్తాం, వాళ్ళైతే వేసాం, ఎరైతే వేసాం, కానీ ఇంతవరకు అయితే మన గాలంకి అయితే పర్లేదు. పక్కన లేదు, ఏమన్నా చెప్పరా? చెప్పు గట్టిగా చెప్పు. ఒక్కలి పైన దృష్టి పెడతాడు, అసలైన కుర్రాడు అనమాట. కంప్లీట్ చేపలు పడ్డం మీదనే నిమగ్నమై ఉన్నాడు ఈ పిల్లోడు. చేప పడింది గాయస్ ఈరోజు అయితే. సక్సెస్ఫుల్లీ మనం చేపనైతే పట్టేసాం గాయస్. ఈరోజు మొదటిసారిగా మనం విజయవంతంగా చేప పట్టాం. మిసాల పిల్ల నీ ముక్కు పై కోపం కొంచెం తగ్గాలి పిల్ల. చూడండి మిసాల మిసాల పిల్ల ధోని. చేప సక్సెస్ఫుల్లీ పట్టేశాడు. ఇంకోటి బాగానే పెద్దదే పడింది, పిరానా ఫ్రెండ్స్ ఇది. అటు పెట్టి ఇంతకంటే పెద్దవే ఇంకా చాలా ఉంటాయి. ఇది చేప చూపి. పిల్ల నీ ముక్కు మీద వస్తాయి. హాయ్ గైస్, మా మామ అయితే చేపనైతే రక్షిస్తున్నాడు. యా చేపను వస్తున్నావు? పెద్దదాన్ని చిన్నదాన్ని రెడీ గైస్. చేపనైతే ఇప్పుడు మన మామ వేస్తున్నాడు కాలువలో. వెళ్ళిపోయింది.